అష్టైశ్వర్య ప్రదాయినిగా నన్ను అనుగ్రహించి తన హృదయంలోనే నిలుపుకున్నారు ఆ స్వామి. అష్టసంఖ్యా ప్రభావం సోకకుండా అష్టవిధ రూపాలతో ఆ స్వామిని అనవరతం కనిపెట్టుకుని ఉంటాను. అష్టవిధ రూపాల? అవును నారదా, అదిగో అటు చూడు. ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి. ఇవే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపాలు. ఆహా, ధన్యోస్మి. నీ స్వరూప దర్శనంతో మహదానందం కలుగుతున్న తల్లి. ఆ ఆనందము సకలలోక వ్యాప్తం కావాలి నారద. ఈ అష్టలక్ష్మి స్వరూపాలు కేవలం నా సేవకే పరిమితం కాకూడదు. భక్తజనులు ఎవరు ఏ రూపాన్ని అర్చిస్తే ఆ రూపంతోనే సాక్షాత్కరించి అభీష్ట సిద్ధి గావించి ఆ రూపాన్ని మళ్లీ తనలోనే లీనం చేసుకుంటుంది మహాలక్ష్మి. యుగ యుగాలుగా అతి రహస్యంగా దాచబడిన అష్టలక్ష్మి వైభవాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. నీవు విఘ్నేశ్వరునికి విశదపరచి పురాణముగా వ్రాయించి ప్రపంచమునకు ప్రచారమనరింపుము. ఆజ్ఞ. అష్టలక్ష్మి క్రమంలో ఆద్య స్థానాన్ని అలంకరించినది ఆదిలక్ష్మి. ఆమెయే వరలక్ష్మి అని చాటి చెప్పిన పరమ పావనోదంతమునకు మీ నాన్నగారే నాందీ ప్రస్తావనలు పలికినారు. ఒకనాడు కైలాసములో